నమస్తే చేతన న్యూస్ కి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. మత సామరస్య సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు విజ్ఞప్తి చేశారు. బాలాజీ ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో మరో ప్రార్థనా స్థలం ఉండడం చట్టబద్ధం కూడా కాదని ఆయన అన్నారు. అలాంటి ప్రయత్నాలు ఏవైనా చేయదలిస్తే వెంటనే విరమించుకోవాలన్నారు. హిందూ ముస్లిం సోదరులు సామరస్యంతో జీవించేందుకు తప్పనిసరిగా ఈ నియమాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒక స్వయం వ్యక్త క్షేత్రం. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి భూలోకం పైన నేరుగా దిగి వచ్చినటువంటి క్షేత్రము చిలుకూరు బాలాజీ క్షేత్రము. అలాంటి ఒక క్షేత్రంలో తిరుమలకి ఏ నియమాలు వర్తిస్తాయో చిలుకూరుకు కూడా అలాంటి నియమాలు వర్తిస్తాయి. తిరుమల క్షేత్రం చుట్టూ 2 కిలోమీటర్ రేడియస్లో ఏ అన్య మత సంస్థ కానీ ఒక ప్రార్థనా స్థలాన్ని కానీ కొత్తగా నిర్మించడానికి అవకాశం లేదు. ఆ జీవోని మేము మళ్ళీ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని మీ ద్వారా. ఎందుకంటే ఇవాళ కొంచెం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నూతనంగా ఒక మస్జిద్ నిర్మాణం చేయాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభించినందువల్ల వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళంటే మాకు అభిమానమే. కానీ ఈ దివ్యక్షేత్రముగా ఉండేటటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఒక మతర సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఇవాళ రోజు మత ఘర్షణలు రాకుండా అందరూ ఐకమత్యంగా జీవించేటట్టుగా ఆ మత పెద్దల్ని కూడా మేము ప్రార్థించేది. ఇక్కడ ఏమైనా కూడా కొత్తగా ఏ మసీదు నిర్మాణం ప్రయత్నం చేయవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి అందరినీ ప్రార్థిస్తున్నాము. యథాతథంగా ఉండే విధంగా ఇంతకుముందు ఎలా ఉండిందో అలాగే ఉండే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని మన పోలీస్ యంత్రాంగాన్ని, కలెక్టరేట్ ఆఫీస్ని, కలెక్టరేట్ గారిని ప్రార్థిస్తున్నాను. కలెక్టర్ పర్మిషన్ లేనిదే ఏ కొత్త నిర్మాణం, ఏ మత సంస్థ నిర్మాణం కూడా జరగడానికి వీల్లేదు. అలాంటిది కలెక్టర్ గారిని కూడా నేను జోక్యం చేసుకోవాలని ప్రార్థిస్తూ ఏ ప్రయత్నమైనా ప్రారంభించి ఉంటే దాన్ని విరమించుకోవాలని మా సోదరుల్ని విన్నవిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, విజ్ఞాపిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఉద్యమాలతోనే ప్రగతి సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో జరిగిన సిపిఐ నిర్మాణ ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎందరో కమ్యూనిస్టు నేతలు అమరులైనప్పటికీ వారి స్ఫూర్తితో నేడు చాలా మంది నేతలు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. జన్నారెడ్డి భూముల్లో రైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తొట్ల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, కంబాల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, సదానందం తదితరులు పాల్గొన్నారు. కంటి చూపు సరిగా లేని బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మాజీ మంత్రి, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆర్ దామోదర్ రెడ్డి సూచించారు. లయన్స్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేత్ర వైద్యశాలలో అందుతున్న సేవల గురించి ఆయన పలువురిని అడిగి తెలుసుకున్నారు. సరైన సౌకర్యాలతో పాటు మెరుగైన వైద్యం అందించాలని లయన్స్ క్లబ్ ట్రస్ట్ నిర్వాహకులను దామోదర్ రెడ్డి కోరారు. విధి నిర్వహణలో క్రమశిక్షణతో మెలుగుతూ అందరికీ ఆదర్శంగా నిలవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. పుట్టపర్తి సమీపంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఈరోజు ఏఆర్ సాయుధ బలగాలు, హోంగార్డులు నిర్వహించిన పరేడ్ ను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ విష్ణు ఎస్పీకి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏఆర్ హోంగార్డ్ ప్లాటూన్లో నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. ఏఆర్ హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ విజయ్ కుమార్, ఆర్ఐలు చంద్రశేఖర్, వలి, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు శాకంబరి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాతను కూరగాయలతో అందంగా అలంకరించారు. నాగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, వాసవి మాత పారాయణం ఘనంగా నిర్వహించారు.
పురుషోత్తముడా ఈ యొక్క సంవత్సరంలో ఆషాఢ మాసంలో చాలా విశేషమైనది ఏంటంటే అమ్మవారికి శాకాంబరి అలంకరణ, ఆ యొక్క శక్తి మనకు ఆయుర ఆరోగ్య అష్టేశ్వరుడు కలగాలని చెప్పని ఆ అమ్మవారి యొక్క భగవంతుని యొక్క శక్తి ప్రజలందరికీ కూడా భోగభాగ్య అష్టేశ్వరుడు కలగాలని చెప్పని వాసవి మాత అనుగ్రహం ఉండాలని చెప్పని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రాజు శేవేంద్రియ ప్రతిష్టతే. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. అవెన్యూ కోర్టు కవిత కస్టడీని మరోసారి పొడిగించింది. సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత వేసిన పిటిషన్ పై జూలై 22న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. తర్వాత విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.